ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి దిన వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడు వాగ్దాన దేశములో పరదేశి అయి నుండిన వాని వలె నివసించెను. అదే వాగ్దానమునకు వారసులైన ఇసాకుకు యాకోబులతో కూడా గుడారములో నివసించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవ, నిత్యుడగు తండ్రి, మీకే స్తోత్రములు. ఈ వాక్యం యొక్క ఉద్దేశములు మీకు పరిపూర్ణముగా వివరించుటకు సహాయం చేయండి. ఆత్మ నడిపింపును నాకు దయచేయండి. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఒకానొక సేవకుడు మరి అనేక దేశములు తిరుగుతూ ఎక్కడికి వెళ్ళినా ఒక బైబిలు, ఒక పుస్తకము, తనతో పాటు ఒక పెన్ను, ఒక చిన్న సూట్ కేసులో 2 జతలు మాత్రమే ఉన్నాయంట. ఆ విధంగా తిరుగుతూ తను అనేక దేశాలు కూడా మరి క్రీస్తు సువార్తను చాటడానికి పయనమయ్యాడు. ఆ విధంగా పయనమైన ఆ సేవకుణ్ణి ఒకానొక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడంట, మీ సొంత ఊరు ఏది అని. అప్పుడు ఆయన నవ్వి, నాకు సొంత ఊరంటూ ఏది లేదు అన్నాడంట. అదేంటి, మీకు మరి మీ ఆస్తులేవి అన్నారంట. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ పుస్తకము, ఈ పెన్ను, ఈ బైబిలు, ఈ పెట్టె, కేవలం ఈ సూట్ కేసులో ఉన్న ఈ 2 జతలు మాత్రమే ఈ లోకంలో నా ఆస్తులుగా ఉంటున్నాయి. అయితే ఇవి కూడా నేను ఎక్కడికి వెళ్తే అవి నాతో కూడా వస్తూనే ఉంటాయి అని చెప్పాడంట. అదేంటి, మరి అసలు ఎందుకు జీవిస్తున్నావు అని అన్న ఆ ప్రశ్నకి ఆయన సూటిగా ఒక సమాధానము, నేను ఈ లోకంలో పౌరసత్వం నాకు లేదు, నా పౌరసత్వం పరలోకంలో ఉంది. నేనేనాడైతే రక్షణ పొందానో, నా తండ్రి ఏ విధంగా ఈ లోక పౌరసుడు కాదో, నేను నా తండ్రికి వారసుని కాబట్టి నాది కూడా అదే లోకం. నేను పరలోక పౌరసత్వం పొందుకున్న దాసుడును. అక్కడ నాకు మీరు ఇక్కడైతే ఇటుకతో సిమెంటుతో ఇల్లు కట్టుకుంటారేమో, కానీ ఇక్కడ నేను చేసే ప్రయాసానికి, నేను నా తండ్రితో జత పనిగా చేసే ప్రతి పనికి కూడా మరి నా కోసం పరలోకంలో బంగారపు ఇల్లు కట్టబడుతుంది అని మాట్లాడాడంట. ఆ మాటకు విస్మయం పొందిన ఆ ప్రశ్న అడిగిన అతను వెంటనే మరి తన మాటలకు విధేయుడై క్రీస్తుని అంగీకరించాడంట. చూడండి, ఎంత చక్కని మనస్సు ఉన్న ఆ దైవజనుణ్ణి మరి అదే విధంగా మరి అబ్రహాము కూడా దేవుని మాటకు అదే విధేయత చూపించాడండి. అబ్రహాము ఎప్పుడైతే మరి తెలియని ప్రాంతానికి వెళ్ళమని దేవుడు ఇచ్చిన పిలుపుకు విధేయత చూపిన వెంటనే ఈ వచనం ప్రారంభమవుతుంది అతని జీవితంలో. విధేయత అనేది విశ్వాసమును బట్టి అతడు వాగ్దాన దేశములో పరదేశి అయి ఉన్నాడంట. కానీ సుఖంగా మరియు నిశ్చయంగా స్థిరపడటానికి బదులుగా, చూడండి, ఈరోజు లోకంలో ఉన్న మనం ఎక్కడ చూస్తే అక్కడ ఇల్లు కొనుక్కోవడానికి, స్థిరపడడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ నిజానికి క్రైస్తవులమైన మనము ఈ లోకంలో ఎప్పుడూ కూడా పరవాసులమని దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాడు. ఇహలోకపరమైన ఆస్తుల కోసం నీ హృదయం ఎప్పుడైతే తపన పడుతుందో, ఇంకనూ నీలో ఆధ్యాత్మికత్వం పరిపూర్ణం కాలేదని అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి ఈరోజు మిమ్మల్ని మీరు సరిచేసుకోండి దేవుడు ఎంతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు అతనికి నిజంగా మనకైతే సూటిగా వాగ్దానం చేయలేదేమో, కానీ ఆనాడు అబ్రహాముకి సూటిగా దేవుడు భూమిని వాగ్దానం చేశాడు. అయినప్పటికీ అబ్రహాము తన జీవిత కాలంలో దానిని పూర్తిగా సొంతం చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ అతను ఒకడే ఉండి వేచి ఉండడానికి దేవుడిని తగినంతగా విశ్వసించాడు. ఎన్ని సంవత్సరములు విశ్వసించాడంటే ఒక 20 సంవత్సరములు విశ్వసించాడు. చూడండి, నేటి దినాన అనేక మంది చేతుల్లో ఫోన్స్ చూస్తున్నాం. ఆ ఫోన్లో ఉన్న షార్ట్ చూడడానికి, ఇప్పుడైతే 3 నిమిషాల దాని సమయ వ్యవధి పొడిగించారు. ఇదివరకైతే నిమిషం సమయమై, ఆ నిమిషం సమయం కానీ కూడా ఒక చిన్న పిల్లవాడు కూడా, పెద్ద పిల్లవాడు కావచ్చు, ఒక షార్ట్ని ఆ నిమిషము కూడా చూసే అంత ఓపిక వాళ్ళకి లేకుండా ఆ నిమిషంలోనే తిప్పేస్తూ ఉంటారు. ఆ ఏలు ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. అంటే ఆ నిమిషము ఒక షాట్ని చూసే ఓపిక లేకుండా వాళ్ళ హృదయం ఎంత తొందరపాటులో ఉంటుందంటే
అటువంటి సందర్భంలో దేవాతి దేవుడు ఈరోజు నీతో నాతో సూటిగా ఏమని మాట్లాడుతున్నాడంటే, అతని కుమారులు మనవడు అయిన ఇసాకు మరియు యాకోబు కూడా అదే విధంగా జీవించాడు. తండ్రి ఏ విధంగా జీవించాడో వీరిరువురు కూడా మరి తాత్కాలికమైన గుడారాలే వేసుకున్నారు, కానీ ఎక్కడ కూడా స్థిరమైన కట్టడములు కట్టుకోలేదు. వారి జీవితాలు నమ్మకంతో గుర్తించబడ్డాయి, కానీ సౌలభ్యంతో ఏమాత్రమూ కాదు. మీ చుట్టూ ఉన్న ప్రతిదీ తాత్కాలికంగా మరి అప్పటికప్పుడు ఉండేదే అని గ్రహించుకొని మరి నిరంతరము ఉండే దేవునికై వేచి ఉండాలని దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది. అయితే నేటి క్రైస్తవులకు దేవుణ్ణి అనుసరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు స్థానం లేకుండా ఎవరికైనా ఈ వచనం సూటిగా మాట్లాడుతుంది. ఎందుకంటే బహుశా మీ జీవితంలో మీరు అనేక దినములు ఎదురు చూస్తున్నారేమో, అనేక పరిస్థితులు మారాలని, దేవుడిచ్చిన వాగ్దానం మీ జీవితంలో ఫలింపబడాలని ఎదురు చూస్తున్నాడు ఏమో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు విశ్వసించండి. విశ్వాసంతో స్థిరమైన వాటి మీద మనస్సు ఉంచకుండా, ఈ లోకంలో స్థిరమైన వాటి మీద ఏమాత్రము మనసు ఉంచకుండా పరలోకములో స్థిరమైన ధనమును సంపాదించుకోవడానికి ఆతృతపడండి. కొన్నిసార్లు విశ్వాసం అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉందని నమ్మడం వల్ల అసౌకర్యంగా ఇస్తుంది చాలామంది జీవితాలలో. అంటే మనకు కనపడే దానికోసమో మనకు తెలిసిన దానికోసమో వేచి ఉండడం కాదు, కానీ విశ్వాసం అంటే మనం చూడని దానికోసము, అసలు మనం మునపటికి ఎన్నటికీ వినని దానికోసమే వేచి ఉండడం అన్నది గ్రహించుకోవాలి. ఎందుకంటే యేసు అనుచరులుగా అంటే ప్రభు యొక్క జీవితకాల జత పనివారుగా ఉన్న మనం ఇక్కడ ఈ ఇహలోకంలో కేవలము ప్రయాణికులమని గుర్తుంచుకోవాలి. ప్రయాణం చేసేవాడు ఎక్కడన్నా ఇల్లు కట్టుకుంటాడా అండి? కట్టుకోడు. మన నిజమైన ఇల్లు ఆయనతోనే ఉంది అని, మరియు అప్పటి వరకు మనం గుడారాలలో కూడా ఆశ మరియు ఉద్దేశంతో జీవించాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. ప్రేమగల దేవునికి ఈ వచనం ఎలా ముడిపడిందో చూద్దాం. దేవుడు అబ్రహామును బయటకు పంపడమే కాదు, ఆయన అతనిది కూడా నడిచాడు. అబ్రహాముని బయటకు రమ్మన్న దేవుడు అబ్రహాంతో నడుస్తున్నాడన్నది అబ్రహాము మర్చిపోలేదు. అందుకే నెరవేర్పు ఇంకా దూరంగా ఉన్నప్పటికీ ఆయన హృదయంలో నమ్మకం అన్నది ఉంది. దేవుడు తన వాగ్దానాలు ఎన్నడూ కూడా మర్చిపోడు. నీకు వాగ్దానం చేసిన దేవుడు అవి ఆ సమయం తీసుకున్నా కూడా వేచి ఉండడం ద్వారా మన స్వభావాన్ని మరియు మన విశ్వాసాన్ని ఎలా నిర్మాణిస్తున్నాడో దానిలో ఆయన ప్రేమ కనిపిస్తుంది. మరియు ఆయన అబ్రహాంతో మాత్రమే కాదు, మనతో కూడా ఓపికగానే ఉంటాడు. మనం పూర్తిగా మారి ఆయన స్వభావంలోకి వచ్చి ఆయన ఇచ్చిన ఇహలోక ఆశీర్వాదాలు కావచ్చు, మీరు ఆశించేదే కావచ్చు, అది ఇచ్చినప్పుడు మీరు మారకుండా ఉంటారు అన్న నమ్మకం ఆయనకి కలిగినప్పుడు ఆయన ఖచ్చితంగా అందజేస్తాడు. యేసుక్రీస్తులో ఎలా ముడిపడి ఉందో ఈ వచనం చూద్దాం. యేసు దేవుని యొక్క వాగ్దానాలకు అంతిమ వారసుడు, అవునా కాదా? మరియు ఆయన ద్వారా మనం కూడా వారసులం అవుతాం. ప్రభు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తన తండ్రి తనకిచ్చిన పనిని అప్పగించిన దానిని పూర్తి చేశాడో, అలాగే మన తండ్రి అయిన దేవుడు మనకు అప్పగించిన పనిని ఈ లోకంలో ఒక ప్రయాణికుడిగా ఆయన ఏ విధంగా వచ్చి శాశ్వతమైన ఇల్లు లేకుండా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్టయితే ఎంతో చక్కగా అక్కడ శాశ్వతమైన ఇల్లు లేదని ప్రభువే మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్టయితే, అందుకు యేసు, నక్కలకు బోరియలకు ఆకాశ పక్షులు నివాసము కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకై స్థలము లేదని అతనితో చెప్పాను. నిజమే, మనుష్య కుమారుడు మాదిరిగా మనం జీవించాలంటే ఆయనకి అయితే ఇల్లు లేదు కదా. ఈనాడు మన మనస్సు ఎందుకు ఇల్లుల మీద లోకరీత్యమైన ఆస్తుల మీద కొట్టుకుంటుంది? ఒకవేళ నీ తండ్రి హృదయంలో అది లేనప్పుడు, నీ హృదయంలో అది ఉన్నప్పుడు నువ్వు ఆయనకి ఏ విధంగా
వారసుడు అవుతావు, వారసులు అవుతాము. అయితే అబ్రహాము నిజంగా ఎదురు చూస్తున్న వాగ్దాన దేశంలోకి కూడా యేసు మనలను తీసుకువస్తాడు అన్నది మనం నమ్మాలి. కేవలం భౌతిక స్థలం కోసం కాదు, కానీ దేవుని శాశ్వత రాజ్యం కోసం నీ హృదయం నా హృదయం పరితపించాలి. తన మరణం మరియు పునరుద్ధానం ద్వారా యేసు మన కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేశాడు. ఈ భూమిపై ఉన్న దేనికంటే కూడా చాలా మరుగైన శాశ్వతమైన స్థలం అదని యోహాన్ రాసిన సువార్త 14వ అధ్యాయం మొదటి 4 వచనాలు కూడా ఎంతో సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాయి. అందుకే ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. దేవుణ్ణి అనుసరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఈ లోకంలో అపరిచితుడిగా జీవిస్తున్నారా లేదా? దేవుడి నుంచి వచ్చిన ఏ వాగ్దానాలలో నెరవేరడం మీరు వేచి చూస్తున్నప్పుడు మొదట ఆయనను మీరు అనుసరిస్తున్నారా లేదా అన్నది పరీక్షించుకోండి. దేవాతి దేవుడిచ్చిన సందేశాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన దేవా, పరిశుద్ధుడా, నిత్యుడగు దేవా ప్రభా, మరి ఈ లోకంలో ఉన్న మాతో సూటిగా మాట్లాడుతూ మాకు మంచి జ్ఞానాన్ని, తెలివిని, పరీక్షని ఇస్తున్న దేవా ప్రభా, మీకే వందనాలు. మా జీవితాలలో నిరీక్షణను, నమ్మకమును మాకు దయచేయమని బతిమాలుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.